అందరికీ నమస్కారం. ఈ జాబ్ చేయడం కన్నా ఈ నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకోవడం బెస్టా అని ఎవరైనా అంటే బెస్టే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది మన సొంత కాళ్ళపైన మనం నిలబడి ఒక ఇద్దరికి ఉపాధి కల్పించడం అనేది కల్పిస్తాం. అదే జాబ్ అయితే వేరే వాళ్ళ కింద పనిచేస్తూ కష్టపడుతూ ఆదాయాన్ని ఆ ఓనర్కు కానీ, నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆఫీసు, షాపు, ఆ షాప్ ఓనర్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కష్టానికి తగ్గట్టుగా మనకు వాడు జీతం ఇస్తాడు. కాకపోతే మనకంటూ మన కాళ్ళ మీద మనం నిలబడి ఒకటి బిజినెస్ అనేది ఉండదు. కాబట్టి ఎన్ని రోజులు చేసినా కానీ ఫిక్స్డ్ సాలరీతో జీవితాంతం జాబ్ చేయాల్సి వస్తుంది. అంటే దాంట్లో ఒడిదుడుకులు అనేవి ఎక్కువ. సాలరీస్లో పెరిగితే ఒక 5,000, 2,000, 3,000, లాస్ట్ 10,000 వరకు పెరగచ్చు. మరి ఇదే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మన కష్టాన్నిపై ఆధారపడి మనం ఎంత పైకన్నా వెళ్ళవచ్చు. మనం కష్టం చేస్తూ పైకి వెళ్తూ ఇద్దరు ముగ్గురిని మన దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతాం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది. మనం కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి పని లేని వాళ్ళకు మనము నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు జాబ్ ఇచ్చినట్టు అవుతాం. మనం ఎదుగుతూ వాళ్ళను కూడా ఎదిగనించడం అన్నమాట. అయితే ఈ జాబు ప్లస్ ఈ బిజినెస్కు రెండింటికి తేడా ఏముంటుందంటే, చదువుకొని జాబులు చేసే బదులు చదువు రాకున్నా కానీ బిజినెస్లు చేసి చదువున్న వాడికి అంటే పని కల్పిస్తున్నారు కొంతమంది బిజినెస్ మ్యాన్లు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు, చదువు రాని వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి చదువుకున్న వారిని వాళ్ళ దగ్గర జాబుల్లో పెట్టుకున్నారు అన్నమాట. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జాబ్ కన్నా బిజినెస్ ఎందుకు బెటర్ అంటున్నా అంటే, దీనివల్ల మనము మన ఫ్యామిలీకి ఒక ఫిక్స్డ్గా ఒక వర్క్ పెట్టినట్టు ఉంటుంది. అంటే మనం ఒక్కళ్ళమే జాబ్ చేస్తే ఒక్కళ్ళమే చేస్తాం. అదే మనం ఒక బిజినెస్ పెడితే ఆ బిజినెస్లో పాలు పంచుకోవడానికి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ముందుంటుంది. మనకు పుట్టినటువంటి బిడ్డలు కూడా వాళ్ళకి జాబ్స్ రాకపోయినా కానీ, పై స్థాయికి ఎదగకపోయినా కానీ ఈ బిజినెస్ని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా ఏమవుతుందంటే, మనం ఒక్కళ్ళం బిజినెస్ చేయడం వల్ల మన ఫ్యామిలీ మొత్తము దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, దాన్ని డెవలప్ చేస్తారన్నమాట. జాబ్ చేస్తే మనం ఒక్కళ్ళ మీద పడుతుంది, మనం ఒక్కళ్ళ మీద కష్టపడబడుతుంది, మనకు ఒక్కళ్ళకే సాలరీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా తేడాలు ఉంటాయి. మరి ఈ నాటుకోళ్ళ ఫామ్ నాటుకోళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే, దీంట్లో జాబ్ చేస్తూ కూడా ఈ నాటుకోళ్ళు పెంచుకోవచ్చు. ఎట్లా అంటే, పూర్తి స్థాయిలో దీనిపైన ఫోకస్ చేయకుండా కానీ మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు అప్పగించినా కానీ సరిపోతుంది అన్నమాట. మనం స్టార్ట్ చేసి మన ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ కానీ నాన్న కానీ ఇట్లా ఎవరున్నా కానీ వాళ్ళకు ఆల్రెడీ ఈ నాటుకోళ్ళ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలామంది పల్లెల్లో పెంచుకునే వాళ్ళు. కాబట్టి ఆ పెద్ద మనుషులకు ఈ నాటుకోళ్ళు ఎట్లా పెంచాలా, వీటిని ఎట్లా పొదిగేయాలా, ఎట్లా పిల్లల్ని తీసిన తర్వాత ఎట్లా ఇది చేయాలనేది ఆ ప్రాసెస్ మొత్తం కూడా వీళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అందువల్ల మీరు జాబ్ చేసినా సరే ఈ నాటుకోళ్ళు అనేది స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం అయితే ఉంటుంది. అంటే వేరే బిజినెస్లు ఎన్నో ఉన్నాయి, కాకపోతే దీంట్లో రెండూ చేసుకోవచ్చు అన్నట్టు. ఒకటి పక్కకు జాబ్ చేసుకుంటూ ఇటు ఈ నాటుకోళ్ళను నడిపించుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉండదు. మనం జాబ్కి వెళ్ళినా కానీ ఎవరో ఒకరు మన పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మనం వచ్చిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఈ విధంగా ఉంటుంది. అట్లాగే వీటిని ఎట్లా పెంచాలి ఏందనేది ఈ వీడియోలో కొత్తగా వచ్చే వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుభవం లేదనుకోండి, కొన్ని మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది వీడియోస్లు ఉన్నాయి, మనవి కూడా ఉన్నాయి ప్రీవియస్, కాబట్టి అవన్నీ చూడండి. అయితే పెంచే పద్ధతి ఎట్లా ఉండాలంటే బ్యాచ్లుగా తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలంటే మనము ఫస్ట్ అనుభవం లేకుండా స్టార్ట్ చేసేవాళ్ళు ఒక 10 అన్నా 20 అన్నా 30 అన్న కోళ్ళతో స్టార్ట్ చేయాలి. అంతకుమించి స్టార్ట్ చేస్తే రిస్క్ అనిపిస్తుంది. రిస్క్ అనిపించినప్పుడు అప్పుడే మనకు అది క్లోజ్ చేయాలనిపిస్తుంది. అందుకనే అనుభవం రావాలంటే ఫస్ట్ రిస్క్ తక్కువతో స్టార్ట్ చేయాలి. రిస్క్ లేకుండా స్టార్ట్ చేసి మెల్లమెల్ల రిస్క్ పెరుగుతుంది, కాబట్టి అప్పుడు అనుభవం వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే 10 లేదా 20 కోళ్ళతో స్టార్ట్ చేస్తే అవి ఎట్లా పొదిగించాలి, వాటికి ఎలాంటి రోగాలు వస్తున్నాయా, ఏ కోడి ఎట్లా ఉంది, అసలు ఈ ప్రతిదీ కూడా మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఈ కోళ్ళ గురించి మొత్తం తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత ఓహో ఇట్లా ఉంది అని చెప్పేసి మీరు ఎక్కువ కోళ్ళను అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. మినిమం మీకు ఈ నాటుకోళ్ళు పెంచడంలో అనుభవం రావాలంటే ఒక 5 months అయితే పడుతుంది. ఎందుకంటే ఒక కోడి 6 months అయితే పడుతుంది. ఒక కోడి గుడ్డు పెట్టినప్పటి నుంచి పిల్లలు తీసి పెద్ద అయ్యేంత వరకు ఒక 6 months టైం అయితే పడుతుంది. కాబట్టి మీకు టోటల్గా ప్రాసెస్ మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. 6 monthsలో దాన్ని ఎట్లా గుడ్డు పెట్టింది, అది దాన్ని ఎట్లా పొదుగుకొచ్చింది, పొదిగిన కోడికి ఎట్లా గుడ్లు వేయాలి, ఎన్ని అనేది మీరు ప్రతిదీ కూడా తెలుసుకుంటారు అన్నమాట. ఇలా తెలుసుకున్న తర్వాత 6 months తర్వాత మీరు ఎన్ని కోళ్ళు పెంచుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఫస్టే రిస్క్తోని చేస్తే మనకు ఒకేసారి ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంది, రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకులే వీటిని పెంచుకునే బదులు క్లోజ్ చేసి ఏదైనా వర్క్ చేసుకుంటే అయిపోతుంది కదా అని ఆ ఆలోచన వస్తుంది. అందుకని నేనేమంటున్నా అంటే అనుభవం కోసం తక్కువతో స్టార్ట్ చేయండి. అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ పెంచుకోండి, ఎక్కువ ఆదాయాన్ని చేసుకోండి అన్నమాట. సో ఇప్పుడు ఒక 10 కోళ్ళతో స్టార్ట్ చేసారు అనుకోండి, 10 కోళ్ళతో మీరు ఈజీగా ఒక 60-70 కోళ్ళని అయితే తయారు చేయొచ్చు 6 monthsలో. అది ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా పెట్టేవాళ్ళు ఒకసారి వినండి. అయితే ఒక్కొక్క కోడి ఒక 10 గుడ్లు పెడుతుంది. కాబట్టి 10 కోళ్ళు అంటే మనకు 100 గుడ్లు వచ్చేస్తాయి ఆల్రెడీ. 100 గుడ్లు అంటే మనం అందులో నుంచి ఒక 80 గుడ్లను పొదిగేసినా కానీ అందులో నుంచి ఒక 10-15 పోయినా కానీ మీకు ఈజీగా ఒక 60-70 పిల్లలు అయితే వస్తాయి. సో ఈ 70 పిల్లలు మీరు 6 months వరకు పెంచినట్టయితే అనుభవం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు 10 కోళ్ళను పెంచగలిగిన వాళ్ళు స్టార్టింగ్లో 70 పెంచుతున్నారంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి అప్పుడు అనుభవం అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ నాటుకోళ్ళలో అధిక లాభం అనేది ఉంటుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నిరుద్యోగులే కావచ్చు, పక్కన జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇతర వ్యవసాయానికి సంబంధించిన ఏది ఉన్నా కానీ పక్కన ఇది పెట్టుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకైతే ఇంకా బెటరు. అటు వ్యవసాయ క్షేత్రంలో ఈ ఫామ్ వేసుకొని పెంచుకుంటే వ్యవసాయంలో అప్పుడప్పుడు లాభ నష్టాలు ఉన్నా కానీ ఇందులో మీకు లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఈజీగా మీకు రోజు ఒక కోడి వేసుకోండి. 365 రోజుల్లో 365 కోళ్ళను మీరు అమ్మగలిగితే, అట్లాగే మీ దగ్గర ఒక 500 కోళ్ళు కనుక మెయింటైన్ చేయగలిగితే ఈజీగా రోజు ఒక కోడి అమ్ముతారు మీరు. ఒక్కొక్క కోడి 700-600 చొప్పున అయినా కానీ మీకు నెలకు ఒక 20,000 రూపాయలు ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు వ్యవసాయం చేస్తే మనకు 6 నెలలకు 3 నెలలకు ఒక్కసారి ఈ పంట వస్తుంది. కాకపోతే వీటిని మెచ్చుకుంటుంటే మనకు ఖర్చులు అనేటివి మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒకరోజు 2 కోళ్ళు పోతాయి, ఒకరోజు 3 కోళ్ళు పోతాయి, ఒకరోజు ఒక్కటి కూడా పోదు.
ఈ విధంగా మనం నెల మొత్తంలో మీరు ఒక 30 కోళ్ళు 20 కోళ్ళు అమ్ముకున్నా కానీ ఒక 15 రూపాయలు ఈజీగా వచ్చేస్తాయి. వాటిని మీరు వ్యవసాయానికి కూడా అనుబంధంగా వాడుకోవచ్చు. సో ఈ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకు ఇట్లా మంచి ఆప్షన్ ఉంటుంది. అట్లాగే జాబ్ చేసే వాళ్ళకు ఆ జాబ్లో వచ్చినటువంటి సాలరీతో పాటు ఈ ఇన్కమ్ కూడా ఎంతో కొంత తోడైతే 10,000 15,000 తోడైతే మీ ఫ్యామిలీకి ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఖర్చులకు ఎన్ని డబ్బులున్నా చాలాయి కాబట్టి ఇట్లా సైడ్ బిజినెస్లు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. కొత్తగా పెట్టే వాళ్ళకు అట్లాగే జాబ్కు దీనికి తేడా ఏంటో కదా తెలుసుకున్నాం మనం ఇప్పుడు. ఎవరికైనా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.